నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే రెండో రోజు ఈరోజు విచారణ కొనసాగుతోంది. ఇక ముఖ్యంగా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీసీఐడి వచ్చి తెలంగాణలో ఉన్న నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. మరి సిఐడి ఆఫీసర్స్ వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వకూడదా, అరెస్టులు చేయకూడదా, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవా, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్కామ్లో కసిరెడ్డి రాజ్ అరెస్ట్ తర్వాత చాలామంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, అంటే తవ్వుతున్న కొద్దిగా నిజాలు వచ్చినట్టు తవ్వుతున్న కొద్దిగా మనుషులు కూడా బయటకు వస్తుంది, అరెస్టులు కూడా అలానే జరుగుతున్నాయి. కానీ ఈయనొక్కడే కాకుండా ఇప్పటికీ చాలామంది కూడా మళ్ళీ ముందస్తు బెయిల్ కావాలని వెళ్ళడం, హైకోర్టును చెప్పడం ఇవన్నీ చూసాం. సో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఏ విధంగా తప్పించుకోవాలా అని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. రాజ్ కసిరెడ్డి ఈరోజు వేసినటువంటి పిటిషన్ అందుకు ఉదాహరణ. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ స్కామ్లు మన ఇష్టం వచ్చినట్టు చేసేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి కూర్చొని నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాజ్ కసిరెడ్డికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి అతని దగ్గర. ఆ డబ్బులు లాయర్లకి నేను ఎంతైనా ఇస్తా, మీరు ఏదో ఎక్కువ విధంగా నన్ను కాపాడండి అంటే, నేనేం తప్పు చేయలేదు, నేను నిజాయితీపరుణ్ణి, అన్యాయంగా నన్ను కేసుల్లో ఇరికిస్తున్నారు, నిజంగా అతను నిజాయితీపరుడు అయి ఉన్నట్టయితే సూటిగా స్పష్టంగా ఎవరి కళ్ళలోకైనా సరే చూసి ధైర్యంగా మాట్లాడి తన నిజాయితీని నిరూపించుకుంటాడు. అతను ఏం చేశాడనేది అతనికి తెలుసు, అతని ప్రమేయం ఏంటనేది అతనికి తెలుసు, ఆ గిల్టీనెస్ అతనిలో ఉంది. రేపటి రోజున ఇప్పుడు ఆ విచారణలో ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తే ఎంతమంది దీని వెనకున్నారు, ఇవాళ తీగలాగితే డొంక కదిలింది అని చెప్పని ఈ రాజ్ కసిరెడ్డి అనే తీగను లాగితే ఏ డొంకలు కదులుతాయి అనేది అతనికి తెలుసు. కాబట్టి ఏంటంటే మొట్టమొదట ఏదో ఒక రకంగా తొండి చేయాలి. చూసారా అన్యాయంగా నా మీద కేసులు పెట్టారు, అన్యాయంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పని ఒక విక్టిమ్ కార్డు ప్లే చేయాలి. ఆ ప్లే చేసే అంశంలో భాగంగా ఇవాళ తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. నేను హైదరాబాద్లో కాపురం ఉంటున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి నాకెలా నోటీసులు ఇస్తుంది, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కాదు కదా ఇది, నన్నెలా విచారిస్తారు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన అక్రమాల, అవకతవకల, అవినీత, కుంభకోణాల, వాటి మీద విచారణ జరుగుతూ ఉంది. వాటిలో నువ్వు భాగస్వామి అని చెప్పని నీ మీద కేసు నమోదైంది. అక్కడ జరిగిన అవకతవకలకు సంబంధించి నీ మీద విచారణ జరుగుతూ ఉంది. అరే, నేను ఉండేది హైదరాబాద్లో, నన్ను ఎలా విచారిస్తారు అంటున్నాడు. హైదరాబాద్లో ఉంటే విచారించకూడదని నీకు ఇమ్యూనిటీ ఉందా? నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ అడ్వైజర్కి ఎందుకు పనిచేసావు? నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీర్ వ్యవస్థని ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం అపాయింట్ చేయబడ్డ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ తరఫున సంవత్సరానికి 68 కోట్ల రూపాయల ఫీజు ఎందుకు తీసుకున్నావు? నువ్వు తెలంగాణ ప్రభుత్వంతో లావాదేవీలు చేసుకొని ఉండాల్సింది. నువ్వు అక్కడ నీ వ్యాపకాలన్నీ పెట్టుకున్నావు, అక్కడ ప్రభుత్వం, అక్కడ పాలకులు చేసిన అవినీతిలో భాగస్వామి అయ్యి నువ్వు డిస్టిలరీ యజమానుల దగ్గర నుంచి హైదరాబాద్లో కూర్చొని నువ్వు డబ్బులు వసూలు చేసావు. ఏపీ బ్రోవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతిరోజు హైదరాబాద్లో ఉన్న నీ ఆఫీస్కి ఆ రోజు బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ డిస్టిలరీ నుంచి ఏ బ్రాండు ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేశారనే డీటెయిల్స్ నీకు షేర్ చేసింది. దాన్ని బేస్ చేసుకొని డిస్టిలరీ యజమానుల దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేసావు. క్యాష్ హ్యాండ్లర్లు, క్యాష్ కొరియర్ వ్యవస్థ నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఇవాళ నిన్ను విచారించితే నువ్వు హైదరాబాద్ వాసివి కాబట్టి నిన్ను విచారించకూడదా అంటే, మొన్న తహూర్ రాణా అని చెప్పని అప్పట్లో కసబ్ వాళ్ళ టీము ముంబైలో తాజ్ హోటల్లో, అక్కడ రైల్వే స్టేషన్లో, హాస్పిటల్లో చేసిన మారణకాండకు సంబంధించి ఈ తహూర్ రాణా అతను అమెరికాలో షెల్టర్ తీసుకొని ఉంటే అతన్ని అమెరికన్ అధికారుల సహకారంతో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇండియాకి. అంటే ఇండియాలో నేరం జరిగే అమెరికాలో కూర్చుంటే ఎక్స్క్యూజ్ అవుతాడా? కాలేదుగా, పట్టుకొచ్చారుగా. నీ ప్రమేయంతో అవినీతి జరుగుంటే, నీ ప్రమేయంతో అక్కడ వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగింది నిర్ధారణ అవుతూ ఉంటే, నువ్వు హైదరాబాద్ వాసివి కాబట్టి అని చెప్పని నిన్ను విచారించడానికి నీకు వీల్లేదా?
చట్టానికి అతీతులా మీరంతా? ఇవాళ వల్లభనేని వంశీని ఎక్కడి నుంచి అరెస్ట్ చేశారు? పోసాని కృష్ణమురళిని ఎక్కడి నుంచి అరెస్ట్ చేశారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఏపీసీఐడి వచ్చి మార్గదర్శి అంశంలో బెడ్ రిడన్ అయ్యి ఉన్న రామోజీరావు గారిని విచారించుకొని వెళ్ళారుగా, హైదరాబాద్లోనేగా. మరి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీగా పనిచేస్తున్నావు. రామోజీరావు గారు ఏమి ప్రభుత్వంతో ఏం లావాదేవీలు జరుపుకోలేదే. ఆయన వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి ఎంతవరకే. అయినా సరే హైదరాబాద్లో ఉన్న ఆయన్ని విచారించారుగా. మరి మీ ఏపీసీఐడినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ అయి ఉన్న రఘురామకృష్ణరాజు గారిని ఆయన హైదరాబాద్లోనే నివాసం ఉంటుంటే మరి తీసుకెళ్ళి కస్టడియల్ టార్చర్కి గురి చేశారుగా. అంటే ఆ రోజు వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారనే జ్ఞానం ఆ అధికారులకు తెలియక చేశారంటావా? ఇవాళ నీ దగ్గరికి వచ్చేప్పటికే జ్ఞానోదయం అయిందా? అంటే అతి తెలివి పెరిగితే, అతి తెలివి పరాకాష్ఠకు చేరితే ఇటువంటి వాదనలే చేస్తారు. రాష్ట్రానికి సంబంధించిన అవినీతి మీద విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడున్నా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి అరెస్ట్ చేసే అధికారం అక్కడ అధికారులకు ఉంటుంది. నిన్ను విచారణ నుంచి మినహాయింపు చేయాలి అని అంటే నీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. వేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యుండి ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే శాశ్వతంగా కొనసాగుద్దని చెప్పని బరి తెగించి ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోల్పోయేటప్పటికీ మీ అవినీతి భాగోతం మొత్తం బయటబయలయ్యి ఇవాళ విచారణ జరుగుతుంటే వాటికి సమాధానం చెప్పలేక విచారణని తప్పించుకోవడానికి ఇటువంటి కుంటి సాకులు ఎదుర్కొంటే న్యాయస్థానాలు మిమ్మల్ని అంటే విచారణ పోస్ట్ పోన్ అంటే ఇలా సక్సెస్ అవ్వదని తెలుసు తెలంగాణ హైకోర్టులో వేసినా కూడా, కానీ ఇది విచారణ పోస్ట్ పోన్ అవ్వడం కానీ లేకపోతే బెయిల్ దొరికే అంటే వేరే కోర్టులో కూడా ఉంటే కొన్ని కోర్టులు అంటే ల్యాగ్ జరుగుతూ ఉంటుంది కదా సార్, దానివల్ల ఏమైనా బెయిల్ వచ్చే అవకాశం, విచారణ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఇలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయని వేసి ఉండొచ్చు అంటారా? ఇప్పుడు గోదావరి ఉధృతంగా వరద ప్రవహిస్తూ ఉంది. ఆ వరదలో కొట్టుకెళ్ళేవాడికి ఒక గడ్డిపరక ఆధారం దొరికినా, గడ్డిపరక అనుకొని ఆ వరదలో తనతో పాటు కొట్టుకెళ్తాను ఒక పావును పట్టుకున్నా, ముందు ఏదో నాకు చేతికి ఈ వరద నుంచి తప్పించుకోవడానికి ఒక ఆలంబరంగా దొరికిందని ఫీల్ అవుతాడు. అది ఎంతవరకు తను కాపాడుద్ది అనేది అనవసరం. అలాగే ఇవాళ కూడా ఈ అవినీతి వరదలో మునిగి తేలుతూ ఉండి వీళ్ళందరూ కూడా వీళ్ళ బతుకులు మొత్తం ఒక్కొక్కటిగా బట్టబయలు అవుతూ ఉంటుంటే ఎవడో ఏదో సలహాలు ఇస్తూ ఉంటారు ఫీజులు తప్పడానికి. వాటిని ఆధారంగా చేసుకొని ఓహో ఈ సలహా ఆధారంగా అయినా సరే ఏపీసీఐడి నుంచి తప్పించుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందేమోనని చెప్పని అత్యలుపు ప్రయత్నం న్యాయస్థానాలకి తెలుసు. అలాగే విచారణా సంస్థలకు కూడా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఏంటనేది తెలుసు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే కసిరెడ్డి రాజుని అదుపులోకి తీసుకునే విషయంలో ఏపీసీఐడి పక్కాగా ప్రొసీజర్ ఫాలో అయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రఘురామకృష్ణరాజు గారిని అదుపులో తీసుకున్న సందర్భంగా నాటి సిఐడి ఏ విధంగా వ్యవహరించింది? వాస్తవంగా రఘురామకృష్ణరాజు గారు హైదరాబాద్లో ఉంటున్నది వాస్తవమే. ఏపీసీఐడి అధికారులు ఆయన నివాసం ఉంటున్న ప్రాంత పోలీస్ స్టేషన్ మొట్టమొదటి అప్రోచ్ అవ్వాలి. మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న సో అండ్ సో వ్యక్తి మీద ఈ విధమైన కేసు ఉంది, ఈ కేసులో మేము ఆయన అదుపులోకి తీసుకోబోతున్నాం కాబట్టి మీకు తెలియజేస్తున్నాం, మీ సమక్షంలో అదుపులోకి తీసుకుంటాం రండి అని చెప్పాలి. చెప్పినాక రఘురామకృష్ణరాజు గారు నివాసం ఉండే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీసుల సమక్షంలో రఘురామకృష్ణరాజు గారిని అదుపులోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మేజిస్ట్రేట్కి ముందు ఇన్ఫామ్ చేయాలి. సో అండ్ సో కేసులో ఈ అదుపులోకి తీసుకున్నామని చెప్పని ఇన్ఫామ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ అంటారు, ఆ వారెంట్ మీద అక్కడికి తరలించాలి. ఈ ప్రొసీజర్ ఎక్కడ ఫాలో కాల. కానీ కసిరెడ్డి రాజు విషయంలో ఎయిర్పోర్ట్లో అతను అదుపులోకి తీసుకున్న తర్వాత స్థానిక అధికారులకు ఇన్ఫామ్ చేసి కసిరెడ్డి రాజుని ఏపీకి తరలించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆయన అరెస్ట్ చేశారు. ఈ కసిరెడ్డి రాజు పిఏ దిలీప్ నిన్న చెన్నైలో అదుపులోకి తీసుకున్న సందర్భంలో కూడా ఈ ప్రొసీజర్ సిఐడి ఫాలో అయింది. కాబట్టి పక్కాగా చట్టబద్ధంగా ప్రొసీజర్ ఫాలో అయ్యి విచారణ చేస్తూ సహజ న్యాయ ప్రక్రియలో భాగంగా ముద్దాయిలకి కూడా వాళ్ళ వర్షం చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తూ నీకు 4 సార్లు నోటీసులు ఇచ్చారు. నువ్వు విచారణకు ఎందుకు సహకరించలా? అరెస్ట్ చేసేదాకా ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు విచారణకు సహకరించి నేను అమాయకుడిని, ఆణిముత్యాన్ని, స్వాతిముత్యాన్ని, నేను అసలు హైదరాబాద్లో ఉంటున్నా, నాకు ఏపీలో ఏ కార్యకలాపాలతో నాకు సంబంధం లేదని చెప్పని
స్పష్టమైన సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉంటే నువ్వు రుజువు చేసుకొని ఉండాల్సిందిగా, ఎందుకు చేసుకోలేకపోయావు? సార్ ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏపీలో నాకు న్యాయం జరగట్లేదని సునీత్ గారు తెలంగాణ కోర్టుకు బదిలీ చేయమని అడిగారు. మరి అలాగనే ఇప్పుడు నిజంగానే ఈయన హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈయన ఏమైనా పిటిషన్ వేసుకుంటే తెలంగాణ కోర్టు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా తీర్పిచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇక్కడ కసిరెడ్డి రాజు బాధితుడు కాదు, ఆరోపితుడు. అతను ముద్దాయిగా సిఐడి అరెస్ట్ చేసింది అతన్ని. అతని ప్రమేయాన్ని నిర్ధారించుకొని విచారణకి రమ్మని మన నోటీసులు ఇస్తే నోటీసులను అతను ధిక్కరించిన తర్వాత గౌరవప్రదంగా 1కి 4 సార్లు నోటీసులు ఇచ్చినా దాన్ని అతను గౌరవించిన నేపథ్యంలో అతను విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉండగా ఎయిర్పోర్ట్లో అతను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ సునీత గారి తండ్రి వివేకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు. ఆ హత్యకు గురైన నేపథ్యంలో ఆ హత్య కేసు విచారణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు. అక్కడ కేసులో అక్యూజ్డ్గా ఉన్నవాళ్ళు, అక్కడ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు విచారణకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు కాబట్టి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని ఆమె కోరారు. అంతేగాని ఇక్కడ ఇతను ఆరోపితుడు, నేరం జరిగింది. అక్కడ నేరాన్ని విచారిస్తున్న అధికారులు నన్ను వేధిస్తున్నారని చెప్పని ఇతను చెప్పట్లా. అసలు నన్ను విచారించే అధికారమే లేదు అంటున్నాడు. నేను వేరే రాష్ట్రంలో నివాసం ఉంటున్నా కాబట్టి, నువ్వు వేరే రాష్ట్రంలో నివాసం ఉంటున్నావు సరే, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందావు కదా, లావాదేవీలు నిర్వహించున్నావు కదా, అటువంటప్పుడు ఇక్కడ జరిగిన నేరాలకు సంబంధించి జరుపుతున్న విచారణ జరిపే హక్కు లేదు అని చెప్పని అతను న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడం అనేది 100కి 100 ఆక్షేపణీయం. అదే సందర్భంలో విచారణ జరుపుతున్న ఏపీసీఏడీలకు వ్యతిరేకంగా అతను పిటిషన్ ఫైల్ చేయాలనుకుంటే ఏపీ హైకోర్టులో ఫైల్ చేసి ఉండాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎవరో ఏదో ఇచ్చిన సలహాని అనుసరించి నేను ఇందాక చెప్పినట్టుగానే ఏదో ఒక రకమైన కుంటి సాకులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇవేవి వాళ్ళకి ఉపకరించవు. 100కి 100 వాళ్ళు చేసిన తప్పులకి చాలా ఖరీదైన మూల్యం వాళ్ళు చెల్లించి తీరాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజల డబ్బుకి అంతటి ఖరీదైన నష్టం వాళ్ళ వల్ల జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.